హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర. నాటుకోడి కూర కోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో తగినంత నూనె పోసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫస్టే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, సాజీరా, లవంగాలు, చెక్క, మిరియాలు వేసుకొని బాగా వేయించాలి. బాగా వేగాక మంచి అరోమాటిక్ స్మెల్ కూడా వస్తుంది. స్మెల్ రాగానే తగినన్ని పచ్చిమిర్చీలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి బాగా మగ్గాలంటే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకోవడం వలన ఆనియన్స్ బాగా ఫాస్ట్గా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గేలోపు ఒక ఎర్రని టమాటోని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. బాయిలర్ కోడి తినడం వల్ల ఫ్యాట్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండడం వల్ల బాడీకి అంత మంచిది కాదు. హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా మగ్గించుకుందాం. ఇది మన నాటుకోడిలో మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది బాగా తక్కువ ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన హార్ట్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. హార్ట్ హెల్త్ యూజ్ అవ్వడం వల్ల మనకి బోన్స్, కాల్షియం కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోకి వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల నీచు వాసన ఏమన్నా ఉంటే పోతుంది. నాటుకోడి కూరలో కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని మరొకసారి బాగా కడుక్కోవాలి. ఈ చికెన్ పసుపు పెట్టి దాన్ని కాల్చడం వల్ల దానిపైన ఏమన్నా హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో తినడానికి టేస్ట్ అనేది, ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది. అన్ని ముక్కల్ని మనం చేస్తున్న మసాలాలో యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అంత గ్రేవీ కన్సిస్టెన్సీలో వాటర్ అనేది పోసుకోవాలి. అప్పుడే పీసెస్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి వాటర్తో ప్రెషర్ కుక్కర్లో బాగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. కారం అనేది చూసి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. తగినన్ని నీళ్లు పోసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీ బట్టి మనకి ఎంతైతే గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసేసి పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే కూడా యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాం కాబట్టి గరం మసాలా మన ఘాటుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రెషర్ కుక్ చేయాలి. ప్రెషర్ కుక్ మనం అట్లీస్ట్ 5 విజిల్స్ పెడితే ముక్క అనేది బాగా సాఫ్ట్గా, జ్యూసీగా వస్తుంది. ఎందుకంటే ఇది నాటుకోడి కాబట్టి. బాయిలర్ చికెన్ చాలా ఫాస్ట్గా మగ్గుతుంది కంపేర్ టు కంట్రీ చికెన్. సో 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 5 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. తర్వాత మరి ఒకసారి ప్రెషర్ కుక్ తీసిన తర్వాత బాగా కలుపుకొని రైస్లోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, చపాతీలోకి కానీ దేంట్లో తిన్నా కూడా నాటుకోడి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి నాకు కింద లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. నాటుకోడి కూర, జొన్న రొట్టె టేస్ట్ అదిరిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
సూపర్.